రేపు ఆత్మరక్షణ గురించి ఆలోచించాడు చూడు, నిత్యత్వంలో జీవితాన్ని గురించి ఆలోచించాడు. అది తెలివి. ఈ జ్ఞానం ఎవరిస్తారు? దేవుడే. ఒడిశాల విసిరి వెంట్రుకను గట్టి విసరండ్రా అంటే 600 మంది ఉన్నారంట సౌలు రాజు సైన్యంలో. ఒడిశాలో రాయబెట్టి గిరా 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 తిప్పి విసిరితే వెంట్రుక దిగిపోయింది. అంత గురి కలిగిన వాళ్ళు. కానీ ఒక్కడు పోలా గొలియాత్ మీదకి. ఎందుకు? ఆ ఐడియా రాలా. ఒడిశాలను ఉపయోగించి వాడిని ఇట్లా కూలగొట్టొచ్చు అన్న ఐడియా వాళ్ళకి రాలా. వాళ్ళు ఏ కాడికి వాడేది ఎంత పొడుగున్నాడని చూస్తున్నారు. స్తోత్రం. ఇంత పొడుగున్నాడు మనిషి అయి రాక్షసుడు. ఇడేంది ఎత్తున్నట్టేందిరా అసలు. అయినా పైనుంచి కింద దాకా కవచాలు వేసుకున్నాడు. ఇప్పుడు మన కత్తి ఉండి ఏం లాభం, ఈటుండి ఏం లాభం, బాణం ఉండి ఏం లాభం, ఏది ఉండి ఏం లాభం? ఎడగొట్టాలా? అంత పెద్ద డాల్ ఉంది, బగారు డేషా మీద ప్లేట్ లాగా. అరే మనం ఈటీసినా సరే వాడు ఊరక అంచు అడ్డం పెట్టినా సరే అది పడిపోద్ది. డాలు, పెద్ద డాలు, చక్రం పెద్ద డాలు. అంత పెద్ద ఈట, అంత పెద్ద డాలు, అంత పొడవు మనిషి, నిలువున కవచాలు. అబ్బా కష్టమండి. మేధావులు. కానీ వేకువనే వెతికేవాడు వచ్చాడు ఆడికి. ఎవరిని వెతికేవాడు? దావీదు. చూశాడు వీళ్ళు కత్తులు, ఈటలు, బెళ్ళాలు తీసుకున్నారు. వాడేమో అన్ని పైనుంచి కింద కవచాలు వేసుకున్నాడు. సో వాడిని ఎదుర్కోవటం కష్టం. నేను ఎట్లా వీడిని ఎదుర్కోవచ్చు? దేవా, తళుక్కను మెరిసింది మెరుపు. స్తోత్రం. దావీదు, వాడి చేతిలో డాల్ ఉందా? లేదు ప్రభా, పక్కోడి చేతిలో ఉంది. డాల్ పక్కోడి చేతిలో ఉంది. మరి డాల్ పక్కోడి చేతిలో ఉన్నప్పుడు వాడిని కొట్టొచ్చుగా? అవును కదా, కొట్టొచ్చుగా. దేంతో కొట్టాలి? ఈట తీసుకొని కొట్టొచ్చుగా. పిచ్చోడా, నువ్వు ఈట తీసుకుంటే వాడు డాల్ తీసుకుంటాడు. అప్పటిదాకా పక్కోడి దగ్గర ఉంది డాలు. నువ్వు ఈట తీసుకున్నావు అనుకో, మరి ఈడేదో ఆయుధం ప్రయోగించబోతున్నాడు నా మీద, వెంటనే పక్కనోడి దగ్గర డాల్ తీసుకుంటాడు. డాల్ ఇటు రాని పాయింటే ప్రభువా. మరి బాణం, నువ్వు బాణం తీసుకున్నావు, డాల్ తీసుకుంటాడు. కరెక్టే. కత్తి తీసుకున్నా కూడా డాల్ తీసుకుంటాడు కాడు. నేను కత్తి తీసుకొని పోయినా డాల్ తీసుకుంటాడు. ఇప్పుడు నేను ఏది తీసుకొని పోయినా వాడు కాపాడుకుంటాడు. డాల్ అడ్డం పెట్టి నన్ను వేసేస్తాడు. ఐడియా ఈ తండ్రి. స్తోత్రం. అందుకే వాడు ఆయుధాలు అనుకునేవేవి నువ్వు తీసుకెళ్ళకూడదు. వాడు నిన్ను తక్కువ అంచనా వేయాలి. అంతే, సింపుల్. వాడికి ముందుకు నువ్వు ఆర్భాటం వెళ్ళవా, పిల్ల చేష్టలుగా వెళ్ళు. వాడు నిన్ను చూసి నవ్వుకోవాలి. నువ్వు యుద్ధానికి వస్తున్నట్టు వాడికి అర్థం కాకూడదు. ఎట్లా చేయాలి నాయన? దావీదు, నీ వద్ద ఏముంది? నా దగ్గర చేతి కర్ర ఉంది. రైట్. ఇంకా ఒడిసేలు ఉంది. రైట్. పో, నీ వద్ద ఉన్నదాన్నే తీసుకొని పో. ఒడిసేలతోనా? అవును, పో. మరి రాళ్ళు అక్కడ ఏరు, పో. అక్కడ పోయి ఆ ఏటిలో నూనె రాళ్ళు ఎరుకో. సూపర్. ఇప్పుడు నేను ఒడిసేలు తీసుకొని పోతే అది కత్తి కాదు, ఈట కాదు, బల్లెం కాదు, బరిస కాదు, బాణం కాదు. కాబట్టి ఇవేవి కావనుకున్నప్పుడు వాడు డాలు పట్టుకోడు. డాలు పట్టుకోకపోతే నేను వాడిని ఆడగొట్టాలి, ఆడగొట్టచ్చు. మరి అంతమంది ఉన్నారు కదండి, రాజు మొదలుకొని సైనికుల వరకు, ఆఖరికి దావీదు అన్నలు కూడా ఉన్నారు అక్కడ. ఒక్కడికి కూడా ఐడియా రాలా. వాళ్ళు తిక్కలోళ్ళు కాదు. ఎట్లా పోతే వాడు ఎలా అలర్ట్ అవుతాడో వాళ్ళకి తెలుసు. అందుకే ఇశ్రాయేలుకు జై 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 అంటున్నారు. వాడు రాగానే ఇవాళ కూడా వస్తున్నాడు వీడు, రోజు వస్తున్నాడు వీడు, ఆగిపోతున్నారు. తన భక్తుడు, తన దాసుడు కాసేది గొర్రెలే, కానీ వెతికేది దేవుణ్ణి.
నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువక. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి